హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనం చికెన్ మామిడికాయ కర్రీ అయితే చేస్తున్నామండి. చాలా చాలా బాగుంటుంది. స్పైసీగా, పుల్లగా సూపర్‌గా ఉంటుందండి టేస్ట్ అయితే. చూస్తున్నారు కదా! కర్రీ చూస్తుంటే ఉట్టిదే తినేయాలనిపిస్తుందా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన వీడియోస్ గన మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా రావాలంటే పక్కన బెల్ ఐకాన్ అయితే టక్కన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సినవి నల్ల యాలుక, యాలకులు, లవంగాలు, ధనియాలు, చిన్నులపాయ, పచ్చిమిర్చి, పెద్దలపాయ, కొబ్బరి అయితే వేయనండి నేను అసలు. కావాల్సింది మామిడికాయ అండి. అవన్నీ కూడా మామిడికాయ పక్కన పెట్టుకొని మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని మొత్తం పేస్ట్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మట్టి సట్టు అయితే పెట్టానండి. కర్రీస్ మట్టి సట్టులో వండితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. సట్టు వేడెక్కింది. తగినంత ఆయిల్ వేస్తున్నాను. మనకి నాన్ వెజ్ కర్రీస్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా, అందుకని చెప్పి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసానండి. ఆయిల్ కూడా కాగింది. మనం ఇందాక చూయించాను కదా మసాలా దినుసులు మొత్తం కూడా నేను కొత్తిమీరతో సహా మొత్తం పేస్ట్ చేసేసుకున్నానండి. మసాలా పేస్ట్ మొత్తం వేసేసుకున్నాము. నేనైతే పెద్దలపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ మిక్సీ పట్టేస్తానండి. నాకు కూరలో తొలకలు ఉంటే నచ్చదనమాట. అందుకని చెప్పి నేను మొత్తం మిక్సీ పట్టేశాను. మనం చికెన్ మామిడికాయ కర్రీలో కొబ్బరి అయితే వేయకూడదండి. నేను అస్సలు వేయలేదు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు మనకి మసాలా వేగుతుందండి. పచ్చి వాసన పోయిందాకా వేయించుకోవాలన్నమాట. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, గ్రీన్గా. పచ్చిమిర్చి, కొత్తిమీర వేసాం కదా ఎప్పుడైనా సరేనండి, మనం ఇవన్నీ టమాటా వేయలేదు నేను ఈ కర్రీలో, పెద్దలపాయ వేయలేదండి. ఇంకా మీకు చూపించాను కదా మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా పేస్ట్ చేసి వేసానన్నమాట. అందుకే మనకి చక్కగా ఎక్కువ గ్రేవీ ఉంటుంది. ముక్కలు అట్లా ఏం రాకుండా తొలకలుగా లేకుండా ఉంటుందన్నమాట కర్రీ. నాకైతే అస్సలు ముక్కలు కోసేయటం ఇష్టం ఉండదు. నేను ఇలానే చేస్తానండి. చాలా బాగుంటుంది. అసలు కూర మొత్తం అయిపోయేటప్పటికి ఆ ఫ్లేవర్ కానీ, స్మెల్ కానీ అసలు అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో అండి. ఇప్పుడు మనం చికెన్ కూడా వేసాము. నేనైతే 300 గ్రామ్స్ చికెన్ వేసానండి. చికెన్ వేసేసి మొత్తం ఒకసారి గంటి పెట్టి తిప్పేసి కొంచెం పసుపు వేస్తున్నాను. మనం కర్రీస్లో కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటేనే మంచిదండి. చాలామంది చాలా తక్కువ వేస్తారు. నేనైతే కొంచెం ఎక్కువే వేస్తాను అనమాట. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను. నేను కల్లుప్పు వాడట్లేదనమాట. సాల్టే వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసేసి మొత్తం ఒక్కసారి తిప్పేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ కర్రీలో వాటర్ వస్తుంది కదా, దానికే కూర ఉడుకుతుంది. మనం మిక్సీ వేసినప్పుడు మసాలా అంతా అడుగు పొడుగు ఉంటుంది కాబట్టి మిక్సీలో కొంచెం వాటర్ ఆ మిక్సీ జార్లో వేసుకొని ఆ కొంచెం వేసేసామనుకోండి, ఇంకా ఈ కొంచెం వాటరు మళ్ళీ చికెన్లో వచ్చే వాటర్ తోటి కర్రీ మొత్తం కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుంది. చూడండి, కొంచెమే వేసాను వాటర్ అనేది. మొత్తం ఒకసారి తిప్పేస్తున్నాను కర్రీ. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. కర్రీ నిజంగా అండి చాలా బాగుంటుంది. మామిడికాయ చికెన్లో వేసినా, మటన్లో వేసినా కూడా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు మొత్తంగా మనకి ఉడుకుతుందనమాట. వాటర్ చూసారా ఎంత వచ్చినాయో. మూత తీసి ఒకసారి ఇలా తిప్పేసుకున్నాం అనుకోండి, బాగా వాటర్ అంతా ఇనికిపోయిందాకా కూర ఉడకనివ్వాలి. చాలా సాఫ్ట్గా అయిద్ది అనమాట. ముక్క కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఆ మట్టి సట్టి కదా, అసలు ఎంత హీట్గా ఉందో పట్టుకోలేకపోతున్నాం చేత్తో. అందుకే క్లాత్ యూజ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఒక్కసారి మూత తీసేసి ఒక 2 స్పూన్సే కారం వేసానండి. నేను పచ్చిమిర్చి అయితే ఒక 7-8 పచ్చిమిర్చి వేసేసాను మిక్సీలో. అందుకని 2 స్పూన్సే వేస్తున్నాను అనమాట కారం అనేది. ఇప్పుడు మామిడికాయ చెక్కు తీసి ముక్కలు కోసి పెట్టుకున్నానండి. ఇందాక మీకు చూపించాను కదా మామిడికాయ, ఆ కాయ మొత్తంగా వేసేస్తున్నాను అనమాట. కొంచెం పులుపు తక్కువగా అనిపించింది, అందుకని కాయ మొత్తం వేస్తున్నాను. కాయ మొత్తం వేసేసి మొత్తం తిప్పేసుకోవాలండి గరిటె పెట్టి. నేనైతే చికెన్ మామిడికాయ కర్రీ ఇలా చేస్తున్నానండి. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ కర్రీ కూడా చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఉప్పు అయితే చూస్తున్నాను, ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకుంటున్నాను. ఉప్పు కారం అంతా సరిపోయిందండి.
కొంచెం సాల్ట్ తగ్గిందనమాట. కొంచెం సాల్ట్ కూడా వేసేసామంటే పర్ఫెక్ట్‌గా పులుపు, ఉప్పు, కారం అంతా కూడా సూపర్‌గా సరిపోతుంది. ఇప్పుడు గంట పెట్టి ఒకసారి తిప్పేద్దాం. మనకి థిక్ గ్రేవీ వస్తదనమాట. చాలా బావుంటుందండి. నిజంగా చెప్తున్నాను. పుల్లగా చాలా బావుంటుంది. నేను మామిడికాయ మొత్తం ఎందుకేసానంటే అది కొంచెం పులుపు తక్కువగా ఉంది అందుకని ఏసా. లేదంటే మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీకి మామిడికాయ ఎక్కువ అవుతుందనమాట. చూసి వేసుకోవాలి. ఒకవేళ మన వీడియో చూసి ఎవరైనా నచ్చి చేసుకోవాలనుకునే వాళ్ళకైతే చెప్తున్నానండి. ఇప్పుడైతే కొంచెం నా ఫేవరెట్ కరివేపాకు ఏసేస్తున్నానండి. కరివేపాకు లేకుండా నేను ఏ కర్రీస్ చెయ్యను. అయితే ఇంకా కరివేపాకు మనకి తాలింపులో వేయకూడదండి. కూర అయిపోతుంది. ఏ కర్రీకైనా సరే. ఇంకా దించుతాము కర్రీ అనేటప్పుడు వేయాలండి. అసలు ఆ ఫ్లేవర్ ఉంటదండి. చాలా బావుంటుంది కరివేపాకు ఫ్లేవరు. కొత్తిమీర ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. నేను మొత్తం కొత్తిమీర ఫస్టు మిక్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు కొత్తిమీర గూడా వేసేసి చేశాను గదా పేస్ట్. అందుకని ఇప్పుడు కొత్తిమీర వేయట్లేదనమాట. చికెన్ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.